చిత్తం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. స్తోత్రం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునాములు శుభములు అందనములు తెలియజేయుచున్నాను. అదేవిధముగా తోటి దైవజనులకును ఈ ప్రాంతంలో ఈ యొక్క పరిచర్య కొరకు సహకరిస్తున్నటువంటి దైవజనులకును నా తర్వాత చెప్పబోతున్న దైవజనులకు ప్రభునాములు అందనములు తెలియజేయుచున్నాను. నిజముగా దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి నామమును బట్టి ఈ యొక్క లోకములో జీవిస్తున్నటువంటి మనందరం కొడుక దేవుని యొక్క చిత్తమును గ్రహించాలని, దేవుని యొక్క ఉద్దేశములను గ్రహించాలని ఆశ కలిగి మనమున్నాం కనుక చాలా జాగ్రత్తగా కొద్ది విషయాలను జాగ్రత్తగా మీరు వినండి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను తెలియచేయుచున్నటువంటి ఒక మాట ఏమిటంటే, దేవునిని ఎరిగినటువంటి ప్రజలందరూ కూడా దేవునిలో బలముగా అభివృద్ధిలోనికి వచ్చి దేవునిలో వృద్ధి పొందాలనేది దేవుని యొక్క ఆశయం ఉన్నది. అయితే అది శరీర సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది అనే దాని మధ్యలో అనేకులు అర్థము కాక వారి జీవితాలను పాడు చేసుకున్నటువంటి రోజుల్లో ఉన్నాం. నిజంగా మీరు ఒక విషయం గమనించి ఆలోచించండి. మీరు మీ సంఘాలలో కానీ, మీరు వెళుతున్నటువంటి ఏ మీటింగుల్లో కానీ, ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ప్రతి విషయంలో దృష్టి పెట్టి ఆశతో ఆ యొక్క సన్నిధిలో గడుపుతారు. కానీ సత్యమైన వాక్యమును చెప్పినప్పుడు మాత్రమే మీ మనసులు కలత చెందుతుంటాయి. అది ఖచ్చితంగా గుర్తుపెట్టండి. వాక్యం సందర్భంలోనికి వచ్చినప్పుడే మీరు డిస్టర్బ్ అవుతారు. ఎందుకు డిస్టర్బ్ అవుతారంటే, క్రీస్తు యొక్క ప్రకాశం అంటే సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేసింది. ఎందుకంటే మీరు వాక్యమును వింటే ఎక్కడ బాగుపడతారో అని, మీరు వాక్యమును గ్రహిస్తే ఎక్కడ దేవుని బిడ్డలుగా మారిపోతారో అని, మీరు వాక్యమును గ్రహించి దాని ప్రకారం నడుచుకుంటే వాని రాజ్యంలో నుంచి అపవాది రాజ్యంలోనికి ఎలా వాని రాజ్యంలో నుంచి దేవుని రాజ్యంలోనికి ఎలా వస్తారోనని ఒక భయంతో ఈరోజు చాలా ప్రదేశాలలోనికి నేను వెళ్ళి చూస్తున్నప్పుడు వాక్యమును విననివ్వకుండా చేస్తున్నది. అందుకే మీరు కూడా చూడండి, పాటలు పాడుతుంటారు, ఆరాధనలు చేస్తుంటారు, ప్రార్థన చేస్తుంటారు, కానీ వాక్యమును వినటానికి ఇంట్రెస్ట్ చూపించలేరు. ఎందుకు చూపించలేరంటే, మీరు అంత దూరం నుంచి మేము ఒక 70-80 కిలోమీటర్ల దూరం నుంచి మేము వచ్చినా, ఇదిగో దైవజనులు దూర ప్రాంతం నుంచి వచ్చారని ఇక్కడ మీరందరూ ప్రయాసపడి వచ్చినా, అదే విధముగా ఈ యొక్క ఖర్చు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతిదీ ఏర్పాటు చేసింది కూడా దేనికోసం చెప్పండి అమ్మా, నిజంగా చెప్పండి, దేనికోసం? వాక్యం వినాలని. కానీ వాక్యం వినటానికి మీ మనసు ఎప్పుడైతే సిద్ధము చేసుకోరో అప్పుడు మీకు వాక్యము మీద ఇంట్రెస్ట్ ఉండదని రాయబడింది. ఇర్మియా గారు అన్నారు, వారు ఎందుకు వినటం లేదంటే వినుటకు వారి మనసు సిద్ధపరచుకోలేదు కనుక వారు వినుకపోయిరి. వారు వినలేదు కనుక వారిలోనికి విశ్వాసం రాలేదు, వారిలో విశ్వాసం లేదు కనుక వారు దేవునికి దూరస్తులైపోతున్నారు. ఓకే, బాగా గమనించి ఆలోచించండి. నేను కూడా ఎక్కువ సమయం చెప్పను, దైవజనులు ఉన్నారు కనుక కొంత సమయం చెప్తాను, జాగ్రత్తగా గమనించి ఆలోచించండి. నిన్నటి దినాన మీ అందరికీ కూడా తెలియచేశాను, దేవుడు ప్రారంభంలో వారిని ఆశీర్వదించారని, ప్రారంభంలో వారిని దీవించాడని తెలియచేశాను. ఆ తదుపరి మరలా వారిని దీవించిన తర్వాత మరలా దేవుడు వారిని ఆశీర్వదించాలా? ఎందుకు వారిని ఆశీర్వదించాలి? ఎలాంటి ఆశీర్వాదం కావాలి? ఎలాంటి ఆశీర్వాదం కొరకు మనుషులు ఎదురు చూస్తున్నారు? ఎలాంటి ఆశీర్వాదాలు వీరికి కావాలనే దాని గురించి నేను కొద్ది నిమిషాలు తెలియచేస్తాను. జాగ్రత్తగా మీరందరూ కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను గమనించవలసిందిగా మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుచూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తలుడైనటువంటి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, నిన్న చదివించిన మాట నేను ఆపాను, దాన్ని కంటిన్యూ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. మొదటి పత్రిక 3వ అధ్యాయము, అపోస్తలుడైనటువంటి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక
3వ అధ్యాయము 9వ వచనమును జాగ్రత్తగా చదువుకుందాం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడు అయినను దూషణకు ప్రతి దూషణ అయిన చేయక దీవించుడి. అంటే ఇక్కడ దేవుడు ప్రారంభంలో ఆదాము అవలను తయారు చేసిన తర్వాత, వారి యొక్క జీవితాలలో వారిని అభివృద్ధి పరచాలనుకున్న తర్వాత, వారిని ఆశీర్వదించిన తర్వాత, వారికి వచ్చినటువంటి ఆశీర్వాదములను వారు వృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలి, వారి దేవునిలో గొప్పగా అభివృద్ధిలోనికి రావాలి. దేవుడు వాళ్ళ మీద ఎలాంటి ఆశ కలిగి ఉన్నాడు, వాళ్ళ కొరకు ఏమి సిద్ధము చేసి ఉన్నాడు, వాటన్నిటినీ వాళ్ళు పొందుకోవాలని, వాటన్నిటి కొరకు వాళ్ళు ఎదురు చూడాలని దేవుడు ఆశ కలిగినప్పుడు, వారు ఏటి కొరకు దేవుడు ఏ విధముగానైతే వారిని ఆశీర్వదించాడో, దేవుడు ఏ విధముగానైతే వారిని దీవించాడో, అదే దేవుని నోటి నుండి మరలా వారిని ఏమి చేయటం ప్రారంభించాడమ్మా? శపించటం. నిజముగా ఆశీర్వదించిన దేవుడు శపిస్తాడా? దేవుడు శపించగలడని ఎవడైనా చెప్పగలరా? దేవుడు శపించటానికి అసలు మనుషుడు అర్హత కలిగి ఉన్నాడా? దేవుడు శపిస్తాడని ఎక్కడ ఎవరు చెప్పరు. ఎందుకంటే దేవుడు శపిస్తాడని చెబితే మనుషులకు భయం వేస్తుంది. దేవుడు శపిస్తాడని చెబితే మనుషుల జీవితాలు మారతాయి. దేవుడు శపిస్తాడని తెలిసే మనుషుల బ్రతుకులలో మంచిగా మారిపోతారన్న ఒక ఆలోచనతో దేవుడు శాపములు చెప్పకుండా అందరూ దేవుడు ఆశీర్వాదాలే చెప్పుకుంటూ వస్తున్న తర్వాత, దేవుడు ఇచ్చినటువంటి ఆ దీవెనను, దేవుడు ఇచ్చినటువంటి ఆ ఆశీర్వాదమును, దేవుడు వాళ్ళకు అభివృద్ధి పరిచినటువంటి ఆ పరిస్థితుల నుంచి వాళ్ళను బయటకు తీసుకురావాలని దేవుని యొక్క ఆలోచనలో ఉన్నటువంటి ఆ మనుషులను, దేవుని యొక్క ఉద్దేశములు నెరవేరుస్తున్నటువంటి ఈ ప్రజలను దేవునిలో నుంచి దూరపరచాలని వాళ్ళ దగ్గరికి వచ్చిన వాడు ఎవరమ్మా? అపవాది. వాడినే మనం ఏమంటామంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పేరు పెట్టుకున్నాడు వాడికి. ఒకడు గడసర్పం అంటున్నారు, మరో చోట అపవాదం అంటున్నాడు, మరో చోట దెయ్యం అంటున్నాడు, మరో చోట దుష్టుడు అంటున్నాడు, మరొకడు సాతాన్ అంటున్నాడు. ఏదైనా పెట్టుకొని ఈడు వచ్చి ఏమి చేశాడంటే, దేవునికి వీళ్ళకు మధ్య ఉన్నటువంటి బాండింగ్ అంటే సంబంధమును, దేవుడు వాళ్ళ మీదకి పంపించిన ఆ దీవెనను, దేవుడు వాళ్ళకు పంపించిన ఆశీర్వాదం నుంచి వాళ్ళను దూరం చేసి, మరలా వాళ్ళను పుట్టించిన ఆ దేవుడే వాళ్లకు ఏది ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడో, వాళ్ళని ఎలా అభివృద్ధి పరచాలని ఆలోచన కలిగి ఉన్నాడో, ఆ దేవుని చేతనే వాళ్ళను శపించేటట్టు చేశాడంటే వీడు మామూలుడా కాదా? ఎప్పుడైనా ఆలోచించాడా? వీడు ఎలాంటి వాడంటే, దేవుడు ఎంతో ఆశ కలిగి ఉన్నాడు, ఎంతో గొప్ప కలిగి ఉన్నాడు. మా పోలిక చెప్పున మన స్వరూపమందు మనం నరులను తయారు చేయదము, వారి కొరకు సిద్ధము చేసినటువంటి పరలోక రాజ్యమును వారు స్వతంత్రించుకొని ఆ రాజ్యంలో ఎల్లప్పుడూ మనతో కూడా వాళ్ళు ఉండాలని ఆశ కలిగి తయారు చేసిన దేవుడు వాళ్ళను చూసినప్పుడు మురిసిపోతున్నాడు, వాళ్ళను చూసినప్పుడు సంతోషపడుతున్నాడు, వాళ్ళను చూసినప్పుడు ఆనందపడుతున్నాడు, వాళ్ళతో కలిసిమెలిసి జీవిస్తున్నప్పుడు ఇది ఎవరికి నచ్చలా? అపవాది గడికి నచ్చలా. ఈ రోజు భూమి మీద ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనుషుడు కూడా దేవుని ఉద్దేశం ప్రకారం నడవాలని, దేవుని ఇష్టానుసారంగా బ్రతకాలని, మనుషుడిగా జీవించి మంచి మర్యాదతో, ప్రవర్తనతో, భార్య భర్తలతో, తల్లిదండ్రులతో, పిల్లలతో అన్యోన్య సహవాసం కలిగి జీవించాలని దేవుడు ఆశ కలిగి కుటుంబాలలో జీవితాలను అనుగ్రహిస్తే, వీళ్ళ జీవితాలలోకి ఒకడు వచ్చాడు. వాడే అపవాదిగాడు. వాడు కంటికి కనపడితే బాగుండు, వాడు మనం చూసినట్టుగా ఒక బాటిల్ లాగో, లేకపోతే ఒక ఫోన్ లాగో, లేకపోతే ఒక మనిషిలాగా ఉంటే బాగుండు. వాడికి కంటికి కనపడకుండా, కంటికి కనపడని యుద్ధము చేస్తూ మనుషులలో లేనిపోని భేదభావాలు పెట్టించి, దేవుడే తన పుట్టించిన ప్రజలను తన నోటితోనే ఇదిగో శపించబడిన వారలారా అనేటట్టుగా మనల్ని మార్చేశాడు. ఎంత గొప్ప విషయం ఆలోచించారమ్మా? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? దేవుడు మనల్ని శపించబడిన వారలారని అంటారని ఎప్పుడైనా ఊహించారా? అందుకేమంటున్నాడు? శపించబడిన వారలారా అని ఎక్కడ రాయబడింది? మత్తయి సువార్త మీరు చదువుకున్న తర్వాత, శపించబడిన వారలారా మీ కొరకు సిద్ధమ చేయబడినది, మీ కొరకు ఏర్పరచబడినది. అంటే ఒక మాట గమనించి ఆలోచించండి. ఆదామును తయారు చేసిన దేవుడు ఆదామును శపించాడా లేదా? మీరు అందరూ అనొచ్చు, ఆదాము మీదకి శాపం రాలేదంటే, నీ నిమిత్తము ఈ నేల శపించబడి ఉన్నది, నువ్వు బ్రతుకు దినములన్నీయు. అంటే నీకు ఇంతకు ముందు ఎలాంటి బ్రతుకిచ్చాను?
ఏ పని లేదు, ఏమీ లేదు, దేవునితో దేవునితో కలిసిమెలిసి ఉంటూ నీకు చెప్పినటువంటి ఆ పనుల ప్రకారం చేసుకుంటూ ఆ యొక్క తోటలోని ఫలములు తింటూ నువ్వు జీవిస్తూ ఉండమన్నాడు. ఇప్పుడు ఏం చేయబడ్డాడు? దేవుడే తన చేతితో తన యొక్క బిడ్డగా ఉన్నటువంటి ఆదామును బయటికి గెంటేసేటట్టు ఒకడు మార్చాడంటే వాడే ఈరోజు ప్రపంచంలోనికి వచ్చినటువంటి వాడు ఎక్కడి నుంచి వచ్చాడంటే వాడు మనందరికీ చెప్పబడినట్టుగా ఆ శిష్యులందరూ కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఒక్కొక్క మాట మాట్లాడుకుంటున్నాడు. ప్రభువా, మేము ప్రార్థనలు చేస్తే దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, మేము ప్రార్థనలు చేస్తే చచ్చిపోయినోళ్ళు లేస్తున్నారు, మేము ప్రార్థనలు చేస్తే గొప్ప గొప్ప కార్యములు జరుగుతున్నాయి, మేము ప్రార్థనలు చేస్తే గొప్ప గొప్ప మహిమ జరుగుతుందంటే వెంటనే యేసు ప్రభు ఒక చిన్న క్వశ్చన్ అలకేశాడు. ఇందుకు మీరు ఏమి ఇబ్బంది పడొద్దు, ఎందుకంటే పరలోకమును అది వచ్చాడేమన్నాడు, ఇదిగో ఆకాశము నుండి మీ మధ్యలోనికి ఎవరు వచ్చాడంట? సాతానుగాడు మెరుపు వలె పడుట చూచి తిని. వాడు మెరుపువలే పడుట చూచి తిని వాడు వచ్చి ఏం చేశాడంటే ప్రతి వాణిలో ఉన్న ఆలోచన మార్చాడు, ప్రతి వాణిలో ఉన్న తలంపును మార్చాడు, ప్రతి వాణిలో ఉన్న ఉద్దేశమును మార్చాడు, ప్రతి వాణిలో ఉన్నటువంటి వాని యొక్క జీవితంలో వాని మార్గాన్ని మార్చేసి వాడు తన యొక్క జీవితాన్ని తన చేతులతో తన జీవితమును నాశనం చేసుకునేటట్టుగా మార్చేశాడు ఈరోజు. అందుకనే ప్రజలందరూ కూడా ఏమనుకుంటారంటే అందరూ మంచిగా బ్రతకాలని ఆలోచన ఉంది, అందరూ మంచిగా జీవించాలని ఆలోచన ఉంది, అందరూ మంచి మార్గంలో ఉండాలని ఆలోచన ఉంది, అందరూ మంచిగానే జీవించాలని, కానీ ఈరోజు ఎవడు కూడా మంచిగా జీవించాలని అనుకుంటున్నాడు కానీ జీవించేవాడు ఒక్కడు లేడు. ఈరోజు ఎవడైనా కూడా మంచి మార్గంలో తిరగాలనుకుంటున్నాడు కానీ మంచిగా తిరగటానికి వాడు వల్ల కావటం లేదు. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము అర్థం చేసుకోవాల్సింది, మనందరము గ్రహించవలసింది, మనందరము కూడా ఆలోచించవలసింది ఏమిటంటే దేవుడు వీరిని ఆశీర్వదించిన తర్వాత, వీళ్ళందరూ వారి మార్గాలు చెరిపివేసుకున్న తర్వాత, వీరందరూ వాళ్ళు బ్రతుకులను పాడు చేసుకున్న తర్వాత వీరి జీవితాల్లో ప్రశాంతత లేదు, వీరి జీవితాల్లో నెమ్మది లేదు, వీరి జీవితాల్లో ఆనందం లేదు, వీరి జీవితాల్లో సంతోషం లేదు. ఏది లేక ఈ సంతోషం కావాలని ఎక్కడికడికో వెళ్ళిపోతున్నాడు, ప్రశాంతత కావాలని ఎక్కడికక్కడికో తిరుగుతున్నాడు, ఆనందం కావాలని ఎక్కడికక్కడికి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా సంతోషం దొరకలేదు, ఆనందం దొరకకపోతే చివరికి దేవుడి దగ్గరికి వద్దామని ఇక్కడికి వచ్చి ఆనందాన్ని ఎత్తుక్కుంటుంటే ఇక్కడ కూడా వాడి యొక్క ఏజెంట్లు తయారై ఉన్నారు. ఇక్కడ కూడా వాడి ఏజెంట్లు తయారైనాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆనందం లేదు, సంతోషం లేదు, బాధలు లేవు, కష్టాలు లేవు, నష్టాలు లేవు, ఇబ్బందులు లేవని పై బురిడీలు చేసేసి మనుషులకు చెప్పేస్తున్నారు. ఇక్కడికి వస్తే నీకు ఏ బాధ ఉండదని చెప్పాడు, కానీ బైబిల్లో నువ్వు పోతేనేమో క్రైస్తవుడైనందుకు శ్రమ అని చెప్తున్నాడు. మరి ఇక్కడ ఏమర్థం కాలేదు మనుషులకి, ఈ లోకంలో ఉన్న మనుషులకి ఏం అర్థం కాలేదు. అర్థం కాకుండా అర్థమైనట్టుగా జనాలందరూ క్రియేట్ అయిపోయారు, అర్థమైనట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. చాలామంది అలాగనే ఉన్నారు. వారి భక్తి జీవితం అర్థం కాలేదు కానీ వాళ్ళు అర్థమైనట్టుగా నటించేస్తున్నారు. అంత నటన జీవితంలో బ్రతుకుతుంటే వారి లోపల ఉన్నటువంటి బాధ, వారి లోపల ఉన్నటువంటి ఆ యొక్క వ్యసనము, వారి లోపల ఉన్నటువంటి ఆ యొక్క దురభిమానము, వారి లోపల ఉన్నటువంటి ఆ పాపమును తీసివేసే వాళ్ళు కావాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. పై శరీర సంబంధమైన దాన్ని తీసివేయటం కాదు, శరీరానికి పట్టిన రోగాలను తొలగించడం కాదు, శరీరాలకు పట్టినటువంటి బాధలను తీసివేయటం కాదు. నిజమైన ఆశీర్వాదం ఆత్మలకు పట్టిన పాపాన్ని తీసివేయాలి, ఆ లోపల ఆత్మలకు పట్టిన దరిద్రాన్ని తొలగించాలి, వాళ్ళల్లో వచ్చిన చెడు తలంపును చంపేయాలి, వాళ్ళల్లో వచ్చిన చెడు దృష్టిని తీసేయాలి. అది కావాలి ఈరోజు. అయితే మనిషి పైకి బాగానే ఉన్నాడు కానీ ఒక మెమొరీ చిప్ తెలుసు కదా, మీ అందరికీ తెలుసు కదా. ఇంతకుముందు 2GB అంటే ఎంతో గొప్పది అనుకున్నాం, ఇప్పుడు 2GB కాదు, అంత జీబీలు పెరిగిపోయింది. ఇంత చిన్న చిప్పులో ప్రపంచం మొత్తం తిరిగినట్టుగా ఇంత చిన్న మైండ్లో పాపం అంతా కూడా కరుడు కట్టుకుపోయింది. ఇంత పాపం పెట్టుకొని వీడికొచ్చి కూర్చొని దేవా దేవా అంటే ఎక్కడి నుంచి వస్తాయి ఆశీర్వాదాలు, ఎక్కడి నుంచి వస్తాయి అర్థం కాలా. ఇదంతా నిండిపోయింది, వాడి యొక్క మనస్సు నిండా దుష్టత్వం నిండిపోయింది, వాడి హృదయం నిండా చెడుతనం నిండిపోయింది, వాడి ఆలోచనలన్నీ చెడు కలంపులతో వెళ్ళిపోయాయి. ఇక్కడికి వచ్చి గోగుంటేల మీద బైబిల్ పెట్టుకొని యేసయ్య అంటే యేసయ్య దగ్గరికే పోయింది ఆ సాతానుగాడు. నీ దగ్గరికి రాడా? బైబిల్ పట్టుకొని వెళ్ళిపో అంటున్నాడు. యేసు ప్రభు వారిని చేయి పట్టుకొని అడిగి తెసిపోయిందమ్మా.
నువ్వేంది వెళ్ళిపో అంటే పోద్దు అనుకున్నావా? ఆడేమన్నా నీ ఇంట్లో కుక్క అనుకున్నావా, లేకపోతే నీ పక్కన ఉన్నటువంటి పిల్లి అనుకున్నావా? వాడు నీకంటే నాకంటే హై లెవెల్ రేంజ్ కలిగినోడు. వాడు పొమ్మంటే పోయేవాడు కాదు, వాడు వెళ్ళమంటే వెళ్ళేవాడు కాదు. ఎందుకు కాదని చెప్తున్నానంటే నీ చేతులతో నువ్వే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా పని చేసి కష్టపడి సంపాదించిన డబ్బులతో వాడిని తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకున్నావు. పొమ్మంటే పోతడా? ఎవరైనా పొమ్మంటే పోతరా? ఎప్పుడు పాడాడు? నువ్వు అనుకుంటున్నావు దెయ్యము నాకు కనపడలేదని. కనపడని యుద్ధము చేస్తుంది. అందుకనే మనిషి లోపల ఉన్నటువంటి ఆ యొక్క పాపమును పోగొట్టడమే, ఆ మనిషిలో ఉన్నటువంటి ఆ పాపాన్ని బయటికి పోవాలి. అందుకనే బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చదవండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం జాగ్రత్తగా చదవాలి తొందరగా. ఏందమ్మా? దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, ప్రతి ఒక్కడు అండర్లైన్ చేసుకోండి. ఎవడైనా ఈ మాటను మాత్రం అండర్లైన్ చేయకుండా ఉండగాక. ఎందుకంటే చాలా మంది ఏమంటున్నారంటే యేసు ప్రభు మాకే అంటున్నాడు. మన హక్కులకు కాదు, ప్రపంచం మొత్తానికి ఆయన. ప్రపంచంలో 6 నేల మీద ఊపిరితో ఉన్న ప్రతి మనుష్యుడికి ఆయన అవసరం, అంతే. అది అర్థం కాక ఈరోజు ఏమంటున్నారంటే ఏళ్ళకే యేసు ప్రభు, ఏళ్ళ కొంగాక ఆయనని భాగాలు పెట్టేస్తున్నారు. నాకు అర్థం కాదు. భాగాలు పెడుతున్నారమ్మా. ఒక యేసు ప్రభు వారు చనిపోయినటువంటి ఒక 20, 25, 35 సంవత్సరాల మధ్య కాలంలోనే పౌలు గారు సువార్తలో ప్రారంభించినప్పుడే అప్పుడే వచ్చారు కొంతమంది. ఎలా వచ్చాడంటే మేము ఈయన వాళ్ళము, మేము ఈయనకు సంబంధించిన వాళ్ళము అన్నట్టుగా. ఈరోజు కూడా మనలో చాలా మందికి తెలియనిటువంటి ఒక విభేదం ఏంటంటే యేసు ప్రభువును యేసు ప్రభువులాగా అంగీకరించటంలా. అందుకే ఇక్కడ చెప్తున్నాను చూడండి, మీలో ప్రతి వాణిని ఏం చేయాలంట? వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు ఏం రాయబడిందమ్మా? దుష్టత్వము నుండి మళ్ళించుట వలన. దుష్టత్వము నుండి మళ్ళించాలి. దేనిలో నుంచి మళ్ళించాలి? పాపములో నుంచి బయటికి తీసుకురావాలంటే ఏదో వ్రతాలు చేసినా, పూజలు చేసినా, ఏదేదో చేస్తే, ఎన్ని చేసినా పాపంలో నుంచి మనిషి బయటికి రావటంలా. పాపంలో నుంచి బయటికి రావాలంటే వాళ్ళను బయటికి తెప్పించేటువంటి ఒక వ్యక్తి కావాలి. పైన ఆకాశం ఎందైనను, కింద భూమి ఎందైనను, భూమి కింద నీటు ఎందైనను, ముల్లోకాలలో ఎక్కడ ఎతికినా కూడా ఇలాంటి వాడికి కానరాలేదు. అందుకే దేవుడు ఏమన్నాడంటే నీ వెళ్తావా కుమారుడా అని అడుగుతున్నాడు ఆయన. నువ్వు వెళ్తావా, నువ్వు పంపిస్తావని దేవుడు తన సేవకుణ్ణి పుట్టించి అని రాయబడింది అక్కడ. దేవుడు తన సేవకుణ్ణి పుట్టించాడు. ఎందుకు పుట్టించాడంటే ఎక్కడో ఉన్నటువంటి ఆది కాలములో కయీను లోపల వచ్చింది రోగం, కయీను హృదయంలో పుట్టింది యొక్క పాపం, కయీనులోనికి వచ్చింది అటువంటి ఈ యొక్క దురభిమానం. కయీనులోనికి దురభిమానం వచ్చి ఎవరిని చంపాడు బ్రదర్? ఎవరిని చంపారు? తనతోటి రక్త సంబంధిగా ఉన్నటువంటి ఒక తమ్ముడిని, తన తర్వాత తన తల్లి గర్భంలో నుంచి వచ్చిన ఒక తమ్ముడి మీద ఏమొచ్చేసింది? పగ, ద్వేషం, అసూయ, కుళ్ళు, కుతంత్రం. ఏందిరా ఈరోజు నువ్వు నేను చిన్నప్పుడు ఒకే పల్లె తిన్నాము కదా, నువ్వు నేను చిన్నప్పుడు ఒకే మంచం మీద పడుకున్నాము కదా, ఎందుకురా నీకు నా మీద అసూయ అంటే ఇది పుట్టించిన వాడు ఒకడున్నాడు. కయీను హృదయములో అది పుట్టించి కయీను చేత ఎవరిని చంపించిందమ్మా? హేబేలుని చంపించగానే హేబేలు యొక్క రక్తం ఎక్కడ పడింది? నేల మీద నుంచి. ఎవరికి మరిపెడుతుంది? ఏమని మరిపెడుతుంది? అక్కడ రాయలేదంటారా? ఏమని మరిపెడుతుంది? నాకు న్యాయం కావాలి అంటే, అంతకుముందు న్యాయం లేదా? నాకు న్యాయం కావాలి, ఆ న్యాయం కావాలని హేబేలు యొక్క రక్తము మొరపెడుతుంది. నాకు న్యాయం తీర్చు ప్రభువా, నాకు న్యాయం తీర్చమంటున్నాడు. అంటే న్యాయం తీర్చాలంటే మన పద్ధతులు ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? వాడు చంపాడు కాబట్టి ఈయన కూడా చంపేయాలా? వాడు తిట్టాడు కాబట్టి ఈయన కూడా తిట్టాలా? వాడు నాతో మాట్లాడేది కాబట్టి నేను కూడా ఎదురుగా మాట్లాడకూడదా? వాడు కుడి చెంప మీద కొట్టాడు కాబట్టి నేను 2 చెంపలు వాయించాలా? వాడు నన్ను పంటికి పన్ను కంటికి కన్ను అనేది అప్లై చేసుకుంటూ పోవాలా? ఇదేనా న్యాయం అనేది? ఈరోజు లోకంలో అదే న్యాయం కదా. వాడు 2 అనుభవములు ఉంటే నాకు 4 ఉన్నాయి. ఈరోజు చూడండి, ప్రతిరోజు కూడా మనము నిద్ర మంచం నుంచి లేచినప్పటి నుంచి టీవీ ఆన్ చేసినా, మొబైల్ ఫోన్ ఆన్ చేసినా ఏమవుతుందంటే
పైన నుంచి కిందికి ఏమిటి వాన చినుకులు రాలినట్టుగా అగ్ని బాణములు రాలిపోతున్నాయి. అగ్ని బాణములు ఎక్కడ చూసినా కూడా బాంబులే. ఏంది అది దేశం మీద పడిపోతుంది, ఎదుటి సహోదరుడు చనిపోతాడనేటువంటి మనసు ఈయనలో ఉందా? అతడు కూడా నా పోలిక చొప్పున నా స్వరూపమందు నాతో కలిసి పుట్టినవాడే కనుక నేను అతన్ని చంపొచ్చా అనేటువంటి ఉద్దేశం ఉన్నదా అనే ఆలోచన ఉన్నదా? ఈ ఆలోచన వాళ్ళలో నుంచి పోగొట్టాలి. ఇది యొక్క మనసు వాళ్ళలో నుంచి తీసివేయాలి. ఇలాంటి దురభిమానం వాళ్ళలో నుంచి పోగొట్టాలి. ఇది పోగొట్టాలంటే మనిషిని మార్చేవాడు కాదు కావాల్సింది, మనసులో మార్చేవాడు రావాలి. ఆ మనసులో మార్చేవాడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనిషిని మార్చేవాడు కాదు, మనస్సులో మారుస్తున్నాడు. మనిషి లోపల ఉన్న క్రూరత్వాన్ని మారుస్తున్నాడు. మనిషి లోపల ఉన్నటువంటి దుష్టత్వాన్ని తీసేయాలని వచ్చాడు ఆయన. అందుకే ఆయన వచ్చి ఏం చేస్తున్నాడు? దుష్టత్వం నుండి మళ్ళీ ఇచ్చేస్తున్నాడు. తాగుబోతుడి దగ్గర పోయి నువ్వు తాగొద్దంటే వాడు ఏమంటాడు తెలుసా? నువ్వు చెప్పావు కాబట్టి పాస్టర్ గారు నేను తాగనంటున్నాడు. ఈయన బొమ్మెడతాడు, మళ్ళీ ఇంటికి పోతాడు, క్వార్టర్ ఏంది నా మీద పాస్టర్ గారికి చెప్పావా? ఈసారి నీ ఇష్టం చర్చికి కూడా పోనీ అంటాడు. ఏంద్ర చెప్పడం పాపం అంటే చెప్పడం పాపం కాదు, ఎలా చెప్పాలో తెలియటంలా. ఏదో నాకు ఇలువెత్తున్నారని నేను తీసుకెళ్ళేసి నన్ను కూర్చోబెట్టారని ఇదంతా నాదంటే కుదరదు. దానికి ఒక పద్ధతి ఉన్నది, దానికి ఒక రకమైనటువంటి ఒక పద్ధతి, దానికి ఒక రకమైనటువంటి ఆలోచన పరంగా మనం చెయ్యాలి. అందుకని ఇక్కడ బాగా గమనించి ఆలోచించండి. యేసు ప్రభు వారు వచ్చి 3 మేకుల మీద వేలాడంటే ఈరోజు ప్రపంచం మొత్తం ఏమని చెప్తుంది తెలుసా? చేతగాని వాడు అని చెప్తుంది. కానీ బైబిల్ ఏం చెప్తుంది? మనమేం ఆలోచించాలంటే చేతగాని వాడు కాదు, ప్రపంచంలో ఎవరి వల్ల కాల ప్రజలందరి కోసం చనిపోవటం అని ఎవరి వల్ల కాకపోతే ఆయనే వన్ అండ్ ఓన్లీ మగధీరుడిగా ఒక యుగ పురుషుడిగా జనాలను మార్చేవాడిగా వచ్చి నేను చచ్చిపోతానన్నాడు. ఎవరైనా చచ్చిపోతారమ్మా? ఎవరైనా చచ్చిపోతారా? భర్తతో ప్రమాణం చేస్తాడు పెళ్లిలో, చచ్చిపోయే వరకు కష్టంలో నష్టంలో బాధల్లో నీతోనే ఉంటానంటావు. చిన్న దెబ్బ కొట్టగానే ఇంటికి ఫోన్ చేస్తావు, నేను ఉంటానా పోతానా, వెళ్ళిపో. ఏంద్రమ్మా అంటే నేను ఉండను, వీడి కాడ అస్సలు ఉండను. ఏందిరా వీళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టిందంటే ఆనాడు ఆ కయ్యలోనికి వచ్చింది, ఈరోజు నీ కుటుంబంలోనికి వచ్చింది. ఆనాడు ఆ కయ్యలోనికి వచ్చింది, ఈరోజు నీలోనికి వచ్చింది. నీకు వచ్చింది కాబట్టి ఈరోజు కుటుంబాలలో ద్వేషాలు వచ్చాయి, ఈరోజు కుటుంబాలలో పగలు వచ్చాయి, ఈరోజు కుటుంబాలలో విభేదాలు వచ్చాయి. ఒక కుటుంబంలో భార్యాభర్తలంట నెలలు మాట్లాడుకోరంట. మాట్లాడుకోకుండా ఏం చేయాలి వాళ్ళు? భర్తను చూస్తే భార్యకు, భార్యను చూస్తే భర్తకు. పొద్దున కోపం వస్తే సాయంత్రానికి ఏమయ్యాలన్నాడా? కాంప్రమైజ్ కావాలి అన్నాడు. కానీ పొద్దున కాదు, సాయంత్రం కాదు, ఒక్కొక్కరు చెప్పి నేను ఒక చోట ప్రార్థన కలిగి మాట్లాడుతుంటున్నాడు. 3 నెలలు నేను భర్తతో మాట్లాడను. ఒక ఆయన చెప్తాను, సంవత్సరం నేను నా భార్యతో మాట్లాడక. అంటే ఇదేంది పగ? ఏమి నేర్చుకో? మళ్ళీ ఇద్దరు బైబిల్ పట్టుకొని ప్రార్థన పోయేవాళ్ళే, ఇద్దరు ఉదయం 3 గంటలకు లేసి ప్రార్థన చేసేవాళ్ళే. అంటే నేనేం చెప్తున్నానంటే ఈరోజు క్రైస్తవము ఎలా ఉందంటే అలవాటు పడ్డారు కానీ అనుసరించే వాళ్ళు లేరు. 3 గంటలకు లేచి డోరు కట్టినట్టుగా అల్లారం పెట్టుకొని ప్రార్థన చేస్తున్నారు కానీ దైవజనుడు ఆదివారం చెప్పిన వాక్యం హృదయంలో ఉంచుకొని తన జీవితాన్ని మార్చుకునే వాళ్ళు లేరు. దైవజనుడు చెప్పిన మాటలు తన హృదయంలో మార్చుకొని తన నడవడికను మార్చుకునే వాళ్ళు కరువైపోయారు. అందుకనే జనాలందరూ ప్రపంచం మొత్తం అనుకుంటున్నారు మేము ఆశీర్వదించబడ్డామని. అలాంటి ఆశీర్వాదం కాదు ఇప్పుడు కావాల్సింది లోకానికి. అలాంటి దీవెన కాదు కావాల్సింది. హృదయాలలో కరుడు గట్టిపోయినటువంటి ఆ పాపాన్ని తీసివేసేటువంటి ఆశీర్వాదం కావాలి. దుష్టత్వం నుండి మళ్లించాలి, దుష్టత్వంలో నుంచి బయటికి రావాలి, దుష్టతనంలో నుంచి బయటికి రావాలి. అయితే ఈరోజు ఏమంటున్నారంటే దుష్టత్వం అనేది ఎక్కడ ఉన్నదంటున్నాడంటే ఏం చెప్పాడు యేసు ప్రభు వారు? ఒకడు అంటున్నాడు, తిండి తినేటప్పుడు చేతి గడుక్కోకపోతే ఏమంటారు తెలుసా? అపవిత్రమని చెప్పేస్తున్నారు ఈ రోజులలో. క్రైస్తవులు కొన్ని కండిషన్లు వచ్చేసాయి. ఏమవుతున్నాయో నాకు అర్థం కావట్లేదు, మొత్తం వచ్చేస్తున్నాయి, పై ఆచారాలు వచ్చేసాయి. యేసు ప్రభు వారు చెప్పినటువంటి పద్ధతులు ఫాలో అయ్యేవాళ్ళు లేరు. ఎవడిష్టం వచ్చినట్టు రూల్స్ వాడు పెట్టేసుకుంటున్నాడు. నేను ఒక పార్టీ పెట్టాను, నా పార్టీకి రూల్స్ అన్నాను, దానికి ఒక కండిషన్స్ అప్లై చేసి రిజిస్ట్రేషన్ చేయించాను. అదేవిధంగా ఒకడొక సంఘం పెట్టి వాడొక రూల్ అన్నాడు, ఇంకొకడొక రూల్ అన్నాడు, ఇంకొకడొక రూల్ అన్నాడు. క్రైస్తవులకి ఏమర్థం కాక బైబిల్ పక్కన పడేశారు, వెళ్ళిపోయి ఇళ్లలో కూర్చున్నారు. ఈ ప్రార్థన పోతే ఆయన ఒప్పుకోడు, ఆ ప్రార్థన పోతే ఏం ఒప్పుకోడు. అర్థం కాదా? ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే అర్థం కాదా? ఒకడు అల్లుడిగా చెప్పొద్దు అంటాడు, ఒకడు చెప్పమంటాడు, ఒకడు బాప్తిస్మం వద్దు అంటాడు, ఒకడు కావాలంటాడు, ఒకడు త్రియేకం అంటాడు, ఒకడు అక్కడే అంటాడు. ఏది అర్థం కాలేదు. అందుకనే క్రైస్తవులు ఏమన్నారంటే ప్రభువా నాకేమిది అర్థం కావట్లేదు అన్నాడు. ఏమి అర్థం కాకుండా మనుషుల్ని భ్రష్టత్వంలోకి నెట్టేసింది.
ఇది ఏమనుకుంటున్నారంటే వాళ్ళు తప్పు వీళ్ళు తప్పు. మేము అక్కడ కూర్చున్నాం అనుకోండి, ఈ ప్రార్థన గురించి నేను, నా గురించి మేము ఇద్దరం కొట్టుకోవడానికే సరిపోద్ది, కానీ వచ్చినటువంటి వాళ్ళకి సత్యం చెప్పడానికి కుదురుతుందా? అర్థం కాదు. మనం ఏమనుకుంటున్నాం, నేను హై లెవెల్లో చెప్పాను, నేను చెప్తుంటే జిజులీలు వేస్తున్నారు, నేను చెప్తుంటే చప్పట్లు కొడుతున్నారు, హై లెవెల్ అనుకున్నాను. తప్పు. పొగడతలతో నేను పైకెత్తేసి పాతాళంలోనికి నెట్టేస్తుందని అర్థం కాల. యేసుప్రభు అన్నాడు, మనుషుల మెప్పు మీకే మొప్పు. అది గొప్ప గొప్ప పొగిడారు అనుకోండి, తీసుకెళ్ళి ఎక్కడేస్తారు? ఏ రోజు మాట్లాడుతుంటే అది అక్కడ అందరూ ఏమన్నారంట, ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదన్నారంట. వెంటనే ఏం చేసిండంట, దేవుడు అతన్ని మెత్తితే పురుగులు పడి చచ్చాడట. ఒక అర్థం చేసుకోవాలి, బైబిల్ బాగా అర్థం చేసుకోవాలి. ఈరోజు ఏం చెప్తున్నాను, మనుషుని హృదయములో నుంచి బయటకు వచ్చేదే ఈరోజు మనిషిని అపవిత్రపరుస్తున్నాయి. ఈరోజు మీరు అనుకుంటున్నటువంటివి కాదు, మనుషుని హృదయంలో నుంచి బయటకు వస్తున్న ఏంటి తెలుసా? దురభిమానాలు, బూతు మాటలు, అబద్ధములు, దొంగతనములు, వేశ్యాతనములు, జారత్వములు, ఇవన్నీ కూడా మనిషి హృదయంలో నుంచి వచ్చి మనుషులను అపవిత్రపరుస్తున్నాయి. మంచిగా మాట్లాడటానికి, మంచిగా జీవించడానికి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలని ఇళ్లలో లేకపోవటం వల్ల ఇప్పుడు మనుషుని యొక్క హృదయంలోనికి వచ్చినటువంటి యొక్క అపవాది వారి జీవితాలను పాడు చేసేసింది. ఇప్పుడు వీళ్ళకి ఆశీర్వాదాలు రావాలమ్మా? ఇప్పుడు వీళ్ళకి ఆశీర్వాదాలు కావాలా వద్దా? ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఏందయ్యా నేను ప్రార్థనకి ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నాను, ప్రార్థనకు వస్తున్నాను కానీ బాగుపడలేదు ఏ ఆశీర్వాదం కావాలో, ఏమి అర్థం కావాలో అర్థం కాల లోకానికి, ఏవి కావాలో క్రైస్తవానికి అర్థం కాలేదు. అందుకనే ఇవి చెబితే ఈరోజు ఎవరొచ్చి కూర్చోరు. బరుడీలు మాయలు చెప్పాలి, గారడీ సీమోడు చేసినట్టుగా గారడీలు కావాలి ఈరోజు లోకానికి. ఆ గారడీలు చేసి మనసులో గలిబిలి చెప్పేసి భ్రమలను పెట్టేసి ఒక లేనిపుని కలత చెప్పించేది కావాలి ఈరోజు. అందుకని నేనేం తెలియచేస్తానంటే జాగ్రత్తగా గమనించి ఆలోచించండి. మనిషి హృదయంలోనికి ఏమొచ్చేసింది? దుష్టత్వం వచ్చేసింది. బాగా ఆలోచించండి. దుష్టత్వం వచ్చేసింది, బాగా ఆలోచించండి. ఎందుకంటే దేవుడు ఎక్కడ నివాసం చేయాలనుకున్నాడమ్మా? ఇప్పుడు చెప్పాలి, దేవుడు ఎక్కడ నివాసం చేయాలనుకున్నాడు? మన హృదయంలో నివాసం చేయాలనుకుంటే ఆ హృదయంలో దేవుని స్థానాన్ని వాడేం చేశాడు? దొంగిలించాడు. ఇప్పుడు వాడు లోపల కూర్చున్నాడు, దేవుడిని బయట పెట్టమని చెప్పేశారు. మనం కూడా మనం వాడిని లోపల పెట్టేశాము, బైబిల్ మాత్రం ఎక్కడో పెట్టుకుంటున్నాము. లోపల ఉంది వాడు లోపల ఉండి వాడి పనులు వాడు చేయిస్తున్నాడు, కానీ మనం మాత్రం సైలెంట్ అయిపోయా. మనం ఎవరు కూడా ఏమీ లేదు. చూడండి, ఎవరికైనా ఏదైనా ఒక ఆలోచన అయినా, ఒక పద్ధతి అయినా, ఒక రకమైనటువంటి యొక్క దీని గురించిన ఒక తపనైనా ఉందా? నేను చేసే పని చెడ్డ పని, నేను చెడ్డ పని చేయటం వల్ల నా ఆత్మ రేపు నరకానికి పోతుంది, రేపు నరకానికి పోవటం వల్ల దేవుడు నన్ను గురించి ఎంతో బాధపడుతున్నాడని ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరికి నీ ఆలోచన ఉందమ్మా? ఎవరిలోనైనా చెప్తున్నాను చూడండి. ఇక్కడ కూర్చున్న మీ నలుగురు గురించి నేను మాట్లాడలేదు, ఇక్కడ కూర్చున్న మీ గురించి కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరి గురించి నా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ నుంచి, నా లైవ్ ఛానల్ నుంచి చాలా మందికి వెళుతుంటాయి. అందరినీ నేను ప్రశ్నిస్తున్నాను, ఏ రోజైనా నీ గురించి నువ్వు ఆలోచించుకున్నావా? ఈరోజు మనుషులు పాడైపోవటానికి గల కారణం ఒకటే చెప్పమంటావు అమ్మా, మన గురించి తప్ప అందరి గురించి ఆలోచిస్తున్నాం. ఎప్పుడైనా ఉదయం లేచినప్పుడు నీ గురించి ఎప్పుడైనా చూసుకున్నావు అక్క? నీ గురించి ఎప్పుడైనా ఆలోచించావు బ్రదర్? నీ గురించి ఆలోచించావు. ఉదయం లేవగానే పక్కింటి వైపు చూశారు, వాళ్ళు కసువు కొట్టారా లేదా, వాళ్ళు తిన్నారా, వాళ్ళ గురించే. నీ గురించి ఆలోచించావా? నీ జీవితం గురించి ఆలోచించావా? ప్రార్థన పోవాలన్నా వాళ్ళు పోయారా లేదా, వాళ్ళు బాగపోతే నేను పోను, వాళ్ళు పోతే పోతా అంటే ఎప్పుడు పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తే మన యొక్క దృష్టి అంతా కూడా పక్కగా నెట్టేసి మనలో వచ్చి వాడు దృష్టి వేసుకొని కూర్చున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఏం చేయాలనుకున్నాడంటే, నీలో నాలో మనందరిలో ఉన్నటువంటి ఆ దుష్టత్వాన్ని తీసివేసి మనల్ని ఆశీర్వాదానికి వారసులు చేయాలనుకున్నాడు. అలాంటి స్థితిలోనికి మనం అలా రప్పించాలనుకుంటుంటే ఈరోజు ఎవరికి నచ్చుతుందమ్మా? అది ఎవరికైనా నచ్చుతుందా? అబద్ధం ఆడొద్దురంటే కోపం జనాలకు. ఎందుకంటే అబద్ధం ఆడకుండా ఎవరు ఉండగలరు? పాపం చేయకుండా ఎవరు ఉండగలరు? బైబిలే చెప్తుంది కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని చెప్తుంది కదా. అంటే ఎల్లకాలం ఇదే బతుకులో బతుకుదామా? ఎల్లకాలం ఇదే జీవితంలో జీవిద్దామా? ఎల్లకాలం ఇలాగనే తగలబడిపోదామా? ఒక్కసారైనా మనుషులమైన పుట్టిన మనకు ఒక ఆలోచన ఉండాలి. నిజంగా క్రూరత్వం గురించి, మనుషుల గురించి ఆలోచిస్తున్నప్పుడు ఒక 10-15 రోజులకు మధ్య కాలంలో కోల్కతా ప్రాంతంలో ఘటన జరిగింది. మీ అందరికీ అర్థమైందిగా. అసలు మనిషేనా వాడు? ఆ మనిషిని అలా చేసినప్పుడు మనిషేనా? నిజంగా మనం అనుకుంటాం కయ్యూను హేబేలు మీద పడి ఎలా చంపాడు, నిజంగా అసలు మనిషేనా అనుకుంటున్నాం. ఈరోజు మనుషులమైన వీళ్ళు
ఆ మనిషి మీద 100 మంది ఏమి లేరు అక్కడ, ఒక్కడే ఒక మనిషి మీద పడి ఎంత చిత్రహింసలు పెట్టి కనీసం జాలి అయినా, దయ అయినా, కరుణైనా, కనికరమైన బతిమలాడుకుంటుందంట, దండాలు పెట్టుకుందంట, వదులయ్యా నీకు దండం పెడతానంటుంటే కన్నికర్రమ లేకుండా చేశాడంటే నీ మనిషి అనాలా, జంతువు అనాలా? ఈరోజు అక్కడ జరుగుతున్నదని మనం అనుకుంటున్నాం. న్యాయానికి ఈ తప్పు చేసిన దానికి శిక్ష ఎత్తే ఒకరిని చంపేస్తే ఇంకో మారిపోద్ది, ఒకరిని చంపేస్తే మారిపోద్ది అనుకున్నాం. ఇంతకుముందు ఎన్నో చంపాం, మారిపోయిందా? దిశ హత్య కేసు అన్నారు, చంపేశారు, అయిపోయింది. ఏమన్నా ఆగారా? తర్వాత ఇంకొకరు వచ్చారు, తర్వాత ఇంకొకరు వచ్చారు, తర్వాత ఇంకొకరు వచ్చారు. అందుకనే క్రైస్తవుడమైనటువంటి మనందరికీ పరలోకంలో ఉన్నటువంటి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ తెలియజేస్తుంది ఏంటంటే, మార్చాల్సింది దేన్నంట? మనిషిలో ఉన్నటువంటి మనసును మార్చాలి, మనిషిలో ఉన్నటువంటి ఆలోచన మార్చాలి, మనిషిలో ఉన్నటువంటి ఉద్దేశంలో మార్చాలి. వానికి ఏమనిపించాలంటే, మనందరము కూడా భారతీయులుగా ఉన్న మనందరము భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక ప్రతిజ్ఞ చేపిస్తాం. ప్రతిజ్ఞ మీ అందరూ తెలుసు కదా, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ. ఎవరికన్నా ఉందే? ఎవరైనా ఆలోచిస్తారా? కళ్ళు తెరిచి చూడగానే ఎదుటున్న వాళ్ళను ఒక పులి లేకపోతే ఒక సింహము తోడేలను చూసినట్టుగా, మేకను చూసినట్టుగా, ఆవును చూసినట్టుగా చూసి దాని మీద పడి చంపేయాలని ఆలోచన చెప్పితే, ఇదిగో నేను మనిషిని, అతడు మనిషే కనుక మా ఇద్దరి మధ్య ఉండవలసినటువంటి ప్రేమ భావాలు ఏయి అని ఆలోచన లేకుండా పోయింది. మా ఇద్దరి మధ్య ఉండవలసిన సహోదరత్వం ఏది అని లేకుండా పోయింది. అందుకని యేసు ప్రభు వారి లోకంలోనికి వచ్చి ఏమంటున్నాడంటే, మీ అందరిని నేను ఏం చేయాలనుకున్నాడు తెలుసా? మార్గం తప్పినటువంటి వీళ్ళందరినీ మనుషులుగా మార్చాలనుకున్నాడు. మీరందరూ ఎవరైనా వెళ్ళి అడిగితే ఇది మతం అని కాదు, మీరు చెప్పాల్సింది రేపు రాను నుంచి బైబిల్ ఏమి నేర్పిస్తుందని చెప్తుందంటే మీరు చెప్పాలి తెలుసా, మనుషులను మనుషులుగానే బతకమని చెప్పండి. అంటే ఇప్పుడు మనుషులులాగా లేరో ఉన్నారో ఒకసారి మీరు సమాజంలోకి పోయి అర్థం చేసుకోండి, మీకు అర్థమవుద్ది. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, అదే మనకు అందరికి అర్థమైనటువంటి మాట మీకు అందరికి చెప్తాను చూడండి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మనందరినీ ఆయన పిలిచారని మనం చెప్పాను కనుక, ఏ ఆశీర్వాదం మనకి ఇవ్వాలనుకున్నాడంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదమును, భూ సంబంధమైన ఆశీర్వాదం కూడా ఇస్తాడు. నువ్వు దేవుని ఉద్దేశముల ప్రకారం, దేవుడికి నచ్చినట్టుగా, దేవుడి ఇష్టానుసారంగా, దేవుడి ఉద్దేశముల ప్రకారం నువ్వు జీవిస్తే, రాత్రి కాలంలో దైవజనులు మన అందరికీ చెప్పారు కదా, అబ్రహాము దేవుని ఉద్దేశములు నెరవేర్చను, అబ్రహాము దేవుడికి నచ్చినట్టుగా ఉండెను. అబ్రహామును చూసినప్పుడు అబ్రహాం ఎలాగున్నాడంటే దేవుని దృష్టిలో నీతిమంతుడిగా కనపడ్డాడు. అతడి విశ్వాసమును బట్టి నీతిమంతుడిగా మార్చబడ్డాడు. కాబట్టి దేవుడు అబ్రహాము ద్వారా నెరవేర్చాలనుకున్నది నెరవేర్చాడు. ఈరోజు నువ్వు అబ్రహాము కాలేవా? ఈరోజు నీ వల్ల కాదా? అయ్యా ఆయన గొప్ప అనుకుంటున్నావు. ఆయన ఉన్నదానికంటే మనం పోల్చుకుంటే నిన్ను నన్ను కొడక ఎవరినైనా కొడక ఆయనలాగా చేయగలిగిన వాడే. అందుకేమన్నాడు పౌలు గారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరందరూ నన్ను పోలి నడుచుకోమన్నాడు. మనలో ఎవరికైనా ఒక వాడికి, ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను, జాగ్రత్తగానండి. మనందరము మనల్ని మనం కంట్రోల్ చేసుకునే శక్తి ఉన్నది. నిజంగా చెప్తున్నానమ్మా, కోరికలు అందరికి వచ్చేదే. కోరికలు రానివాడు ప్రపంచంలో ఎవడు లేడు. అందరికీ కోరికలు వస్తాయి, కానీ కోరికలు అణుచుకునే శక్తి దేవుడు మనకిచ్చాడు. అదే మన తెలివి, జ్ఞానము. మనకున్నది ఆలోచన. అవసరం లేదనుకున్నప్పుడు వచ్చిన వెంటనే దాన్ని అణుచుకోగలము. అణుచుకోకపోతే ఏమైపోద్ది అన్నాడు ప్రసంగి గ్రంథంలో, సామెతల గ్రంథంలో ఏమన్నాడు సొలొమోను గారు? తెలుసు కదా, ఏమన్నాడు? ప్రాకారము లేని పట్టణము ఎలాగో తన మనసును అణుచుకోలేని వాడు అలాంటి వాడే. నేను రిఫరెన్స్ చూపాను, చాలా ఉన్నాయి, టైం లేదు, నేను చూపాను, తర్వాత దైవజనులు చెప్పాలి కాబట్టి చెప్తాను. ప్రాకారం లేని పట్టణము, ఒక ఇంటికి కానీ, ఒక చేనుకు కానీ, లేకపోతే ఒక పట్టణానికి కానీ చుట్టూ ప్రహరీ గోడ లేకపోతే దాని లేకి ఏదైతుంది జొరబడినట్టుగా మన మనసును కూడా మనం అణుచుకోలేకపోతే ఏ చెడ్డదానికంటే ఆ చెడ్డదానికి ఈరోజు మనం జొరబడిపోతాం. అందుకని యేసు ప్రభు వారి లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఓ సహోదరి సహోదరుడా, నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ బాధల్లో ఏమి చెయ్యాలో అర్థం కాక, ఎట్టు పోవాలో అర్థం కాక, నీకు ఒక అలవాటు వచ్చిన తర్వాత, అందరూ కూడా బాగా ఆలోచించండి, ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక తాగుడుకు కానీ, తిరుగుడుకు కానీ, పాపానికి కానీ బానిస అవుతాడంటే ఊరక కాడు. ఎందుకు అవుతాడని చెప్పాడంటే, ఇదిగో ఒక కార్యము కానీ ఏదైనా మొదట ప్రారంభించేటప్పుడు దేనికోసమంట? సంతోషము కోసం ప్రారంభిస్తాడంట. తుదక అదేమవుద్దంట? వ్యసనము. ఏమంటాడు?
వ్యసనము. నీ త్రాగుతున్న భర్త దగ్గర కానీ, నీ యొక్క పాపం చేస్తున్న భార్య దగ్గర కానీ వెళ్ళి ఇదిగో నీకు ఇంకా మారాలని లేదంటే అతడు ఏం ఆలోచిస్తాడు తెలుసా? నాకు కూడా ఉదయం లేచినమంటే సాయంత్రం వెళ్ళినమంటే ఆ మధ్య షాపుకి వెళ్ళి మందు తాగాలని లేదు, కానీ నా వల్ల కావటం లేదు, నన్నేమి చేయమంటూ అని ఎన్నిసార్లు స్త్రీల కాళ్ళు పురుషులు పట్టుకున్నాడు, పురుషుల కాళ్ళు స్త్రీలు పట్టుకున్నారు. అది వాళ్ళకి తెలుసు. ఎందుకంటే నా వల్ల కావటం లేదు, నా వల్ల కావటం లేదు. మనుషులమైన మీ వల్ల కాదు గనుక, మీరు చేయలేరు గనుక, మీరు వాటికి బానిసలయ్యారు గనుక, ఆ బానిసత్వంలో నుంచి మిమ్మల్ని విడిపించడానికి మనందరి కొరకు 2021 సంవత్సరాల క్రితంలోనే యేసు ప్రభు వారి లోకంలోనికి వచ్చాడమ్మా. అందుకని ఈరోజు పాస్టర్లు అందరూ కూడా ప్రార్థనకు రాని బాగుపడతారంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రార్థన గుణమంటే మేము ఎట్ట బాగుపడతాం? ప్రార్థన గుణమంటే కాదు బాగుపడేది. ప్రార్థనకు వచ్చిన తర్వాత నీ హృదయంలోనికి యేసు ప్రభు వారిని అంగీకరించినప్పుడు ఆయన నీ హృదయంలోనికి వెళ్ళి నీ హృదయంలో ఉన్నటువంటి దుమ్ము ధూళి బూజు మొత్తాన్ని ఎదలగొట్టేసి పంపించేస్తాడు. ఇప్పుడు ఇదేమంటాడంటే నేను ప్రార్థనకు రావటం వల్ల బాగుపడ్డాను అంటాడు. ప్రార్థనకు రావటం వల్ల బాగుపడ్డాడు కాదనటంలా. యేసు ప్రభు వారు ఎప్పుడైతే నీ హృదయంలోనికి వచ్చాడో, ఇందాక మనం చదువుకున్నటువంటి ఆ యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ చెడుతనాన్ని మొత్తాన్ని తీసివేస్తాడు. ఎప్పుడైతే ఒక కుటుంబంలో త్రాగుబోతుతనం నుంచి విడుదల వస్తుందో, తిరుగుబోతుతనం నుంచి విడుదల వస్తుందో, పాపం నుంచి విడుదల వస్తుందో, వ్యసనాల నుంచి విడుదల వస్తుందో, ఆ కుటుంబం ఎలా ఉంటుందయ్యా? ఎంత చక్కగా ఉంటుంది. ఆ భార్య అనుకుంటుందో ఉదయం పోయిన వాడు సాయంత్రానికి ఇంటికి వస్తాడో రాడో తెలియక ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడిన డబ్బులు ఎవరికి తగలబెట్టి వస్తాడో ఏడుతున్నటువంటి భార్య కాడికి ఆ భర్త చక్రంగా డబ్బులు తీసుకొచ్చి ఇదిగో నీ కొరకు నా కొరకు మన పిల్లల కొరకు ఈ డబ్బులు ఖర్చు పెట్టమని చెప్తున్నాడంటే ఆ కుటుంబంలో ఎంత సంతోషం ఉంటుంది. ఆ కుటుంబంలో ఆ సంతోషాన్ని, మనిషి జీవితాల్లో ఈ ఆనందాన్ని ఇవ్వటానికే యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. అది అర్థం కాక ఏమనుకుంటున్నారంటే మీరు మా మతానికి రండి, ఇది మా దేవుడు మా దేవుడు అని అర్థం కాని వాళ్ళు ఎంతో చెప్తున్నాడు. అందుకని అర్థం చేసుకోమని బైబిల్ని తెలియజేస్తున్నాను. ప్రార్థనకు వచ్చినప్పుడు ఏమి చెప్తున్నారో, ఏమి వింటున్నామో, ఏమి మాట్లాడుతున్నాడో ఈ బైబిల్లో ఏముందని గ్రహించమని చెప్తున్నాను. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు గ్రహించావనుకోండి ఈ ఆశీర్వాదం నీకు ఇవ్వాలనుకున్నాడు ఆయన. అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసు క్రీస్తు ద్వారా మనకు కలగాలంటే ఏమిటి ఆశీర్వచనం అంటే అబ్రహాముకు లేని సంతోషాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మనకు కూడా లేని సంతోషాన్ని ఇచ్చి నిత్యమైన సంతోషమైనటువంటి పరలోక రాజ్యం ఇస్తానన్నాడు. ఆయనలో ఉంటే పరలోక రాజ్యం ఇస్తానన్నాడు. అందుకే మత్తయి సువార్త 25వ అధ్యాయం ఒక మాట చదువుకొని ప్రార్థన చేస్తాను. 34 వచ్చిన ఒకసారి చదువుకుందాం. 25వ అధ్యాయం 34 మత్తయి సువార్త. జాగ్రత్తగా చూడండి, అక్కడ అందరూ కూడా జాగ్రత్తగా చదవండి అమ్మా. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34 వచ్చిన చూద్దాం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఈ యొక్క కుడి పక్క ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే కష్టాల్లో ఉన్న వాళ్ళకు ఆదుకున్నవారు, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళను పరామర్శించిన వారు, బాధల్లో ఉన్న వాళ్ళను పరామర్శించిన వాళ్ళు, వాళ్ళకు ఆపద వచ్చినప్పుడు వీళ్ళే ఆపద వాళ్ళదన్నట్టుగా ఫీల్ అయిపోయి ఉన్నవాళ్ళు, సంతోషంతో ప్రేమతో ఐక్యతతో కలిసిమెలిసి జీవించినటువంటి వీళ్ళందరినీ ఏమంటున్నాడంటే నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా. ఎలాగ ఆశీర్వదిస్తామంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 5 తర్వాత చదువుకుని ఇప్పుడు చదవద్దేమి 15:5 ఉంది. మీరు తీగ ద్రాక్షావల్లిలోనే ఉంటే ఫలిస్తుంది. మనము యేసు ప్రభువులో ఉండాలి. ఎలా ఉండాలంటే యేసు ప్రభు మన జీవితాల్లోనికి మనం ఎప్పుడైతే ఆహ్వానిస్తామో అప్పుడు యేసు ప్రభు మన జీవితాల్లో ఉన్నటువంటి పాపాన్ని మొత్తాన్ని కడిగేసి మనల్ని ఈరోజు పవిత్రులుగా చేశాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరిని అంటిపెట్టుకోవాలి? శాశ్వత కాలం స్థిరంగా యేసు ప్రభుని అంటుపెట్టుకోవాలి. మధ్యలో మళ్ళీ లేనిపోని వస్తుంటాయి, అవన్నీ ఎప్పుడు వస్తాయి తర్వాత మీకు తెలియదు. అయినా చెప్పాలని సబ్జెక్ట్ పెద్దగా అయిపోతుంది. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే ప్రియ సహోదరి సహోదరులారా, మొదట ఉన్న ఆశీర్వాదము వాళ్ళు చేసిన పాపముల వల్ల వాళ్ళు మరలా పోగొట్టుకున్నారు. మరలా దేవుడు వాళ్ళ ఆ యొక్క ఆశీర్వాదమును వాళ్ళకి ఇవ్వాలని వాళ్ళ హృదయములో సాతాను పెట్టిన దుష్టత్వం నుంచి వాళ్ళని బయటికి తీసుకురావటానికి యేసు ప్రభు వారిని లోకానికి పంపించాడు. ఆయన వచ్చి మనుషులు పాపములో ఉన్నప్పుడు వాళ్ళ పాపంలో నుంచి వాడిని విడిపించి వారిని దేనికి వారసులు చేశారు? పరలోక రాజ్యమునకు వారసులు చేశారు. ఇప్పుడు పరలోక రాజ్యానికి వారసులైన మనల్ని ఇంకా డిస్టర్బ్ చేయాలనేది ఎవరి కోరిక? వాడు ఎప్పుడు మనతో యుద్ధం చేస్తాడు. మీరు అనుకుంటున్నారు ప్రార్థనలో బలపడిన తర్వాత మనం ప్రశాంతంగా, ప్రశాంతత కాదు మనకు ఉండేది. ఎప్పుడు కూడా ఏందంట? యుద్ధమే. యుద్ధం ఎప్పుడు దాకా యుద్ధము?
ఈ యొక్క యాత్ర ముగించేంత వరకు, ఆయన వచ్చేంత వరకు మనము కనపడని సాతానుతో ఏం చేస్తున్నాం? యుద్ధం చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మీ అందరికీ తెలియజేసే ఒక చిన్న మాట ఏంటంటే, శపించబడిన వారిని మరలా ఆశీర్వదించాలి. ఎందుకు శాపం వచ్చిందంటే అది అందరికీ మీకు తెలుసు. ఇప్పుడు చెప్పాను, ఇప్పుడు దాకా అపవాదిగాడు పెట్టడం శాపం వచ్చింది, మరలా వాళ్ళని ఆశీర్వదించాడు. ఇప్పుడు ఆశీర్వాదం వచ్చినటువంటి మనందరం కూడా ఇలాగ దేవుని ఉద్దేశముల ప్రకారం ఉంటే, నువ్వు నిజంగా ఆత్మ సంబంధమైన ఈ ఆశీర్వాదం పొందుకుంటే శరీర సంబంధంగా నీ కుటుంబం కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. నీ కుటుంబం కూడా కీర్తన గ్రంథంలో ఆయన రాసినట్టుగా 128 రాసినట్టుగా ఎంతగా అభివృద్ధి చెందాలో అంత బాగా అభివృద్ధి చెందుతుంది. నీ సంఘము, నువ్వు అన్ని విషయాల్లో ముందుకు కొనసాగుతుంటా. అయితే ఈ రోజులలో నీలో నాలో ఆ యొక్క ఉద్దేశం లేకపోతే ఇక నుంచైనా యేసు ప్రభు వారిని హృదయంలోనికి అంగీకరించు. ఈ వాక్యం, యేసు ప్రభు అంటే వాక్యాన్ని అంగీకరించు. వాక్యం ఎవరు చెప్పినా లోపలికి తీసుకొని చెడును వదిలిపెట్టేసి మంచిని స్వీకరించి వాక్యం ప్రకారం నడుచుకో. అలా నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటావో అప్పుడు దేవుడు నిన్నును, నీ కుటుంబమును, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.